హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మన సోది లేకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం. మీరు తమ్ముని చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే చాలా మంది లేడీస్ కి నేను ఇంతవరకు పెట్టిన పోస్టర్స్ లో అన్ని వీడియోస్ లో కానీ అన్ని లేడీస్ కి సంబంధించినవి పెట్టినాను. అండ్ జెంట్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను. కానీ ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇదే ప్రభుత్వం మనకు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అండ్ ఆడవాళ్ళకి ఏదో చేయాలని చేస్తూనే ఉన్నారు ఒక్కొక్క పథకం నుండి. సో ఫ్రీ బస్సెస్ కానీ ఇలాంటివి చేసే ప్రయత్నంలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చింది. అదేంటంటే ఓన్లీ లేడీస్ చేసుకోవచ్చు, ఇంట్లో వండుకొని చేసుకోవచ్చు, ఇంట్లో ఉంటూ చేసే వర్కే అండి ఇది. సో ఎల్ఐసి నుండి తీసుకొచ్చినారు సెంట్రల్ గవర్నమెంట్, మన మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చారు. ఇదేంటి అంటే బీమా సాక్షి యోజన అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకు అలా చెప్తున్నానంటే మనం ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. దీనికి 3 years కంటిన్యూగా మనం చేసుకోవచ్చు. వీటితో పాటు మనం కమిషన్ ఎక్స్ట్రా ఏమైనా చేస్తే మనకు కమిషన్ అనేది కూడా 45-48 దాకా మనం అర్న్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. మీరు చేసే వర్క్ చేస్తున్నంటే మంత్లీ మీకు 7,000 అనేది పడుతుంది ఫస్ట్ ఇయర్. అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి 6,000, ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి 5,000 మీ అకౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. అది మీరు వర్క్ చేసినా చేయలేదనేది కాదండి. మీరు ఎక్కువ దేని వాళ్ళ ఇచ్చిన లాగా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీరు ఎక్కువగా మీ కంఫర్ట్ తగ్గి మీ టైంని బట్టి మీరు ఎక్కువ చేయగలిగితే మీకు వాటితో పాటు కమిషన్స్ అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడైతే మనం ఎలా అప్లై చేయాలి, ఏవే క్వాలిఫికేషన్స్ అనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఇది ఓన్లీ మహిళలకి అని చెప్పాను. ప్రభుత్వం ఎన్నో చేయాలనుకుంటుంది, కానీ ఈ పథకాన్ని వచ్చేసి మనకి డిసెంబర్ ఈ మంత్ 2024లో తీసుకొచ్చింది. సో అందరూ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ 10th అండి. 10th దానిపైన ఏదైనా చేయింటారు, ఏదైనా చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మినిమం 10th క్లాస్ అనేసి ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసి మీకు 18 to 17 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక్క ఇదేంటంటే మనం అప్లై చేసే ముందు మీకు మీ హస్బెండ్ కానీ, మీ మదర్ కానీ, మీ సిస్టర్ కానీ, ఇలా బ్రదర్ కానీ సంథింగ్ ఎవరైనా సరే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎల్ఐసితో ఎల్ఐసితో కాంటాక్ట్లో ఉన్న, అంటే కాంటాక్ట్ అంటే అలా కదండి, ఏజెంట్గా ఉన్నా సరే ఎల్ఐసిలో A to Z జాబ్స్ ఉంటాయి కదండి, వాటిలో ఏ పోస్ట్లో అయినా మీ రిలేటివ్స్ మీ బ్రదర్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఒక్కరు వర్క్ చేస్తున్నా మీరు ఎలిజిబుల్ కారండి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే వీళ్ళు ఇలా మెన్షన్ చేస్తారు, ఎవరైనా మీ రిలేటివ్స్ వీటిలో వర్క్ చేస్తుంటే వాళ్ళు ఎలిజిబుల్ కారు, అంటే వాళ్ళతో మీకు రిలేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఎలిజిబుల్ కారు అని చెప్తుంది. ఈ మామూలుగా అయితే దేశంలో అన్ని వర్గాల ప్రజలకైతే ఇది ఉపయోగపడుతుందండి. బెస్ట్ అంటే ఈ స్టేట్ ఆ స్టేట్ అని మొత్తము మనం అప్లై చేసుకోవచ్చు. మహిళలు ఎవరంటే 10th క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసి 18 to 70 years ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన కాంటాక్ట్, అంటే మన రిలేటివ్స్ ఎవరైతే రిలేటివ్స్ మీకు దగ్గర రిలేటివ్స్ కానీ ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళకి నో ఎలిజిబుల్ అండి. ఎందుకంటే మనం అడ్రస్ ప్రూఫ్లో వాళ్ళ నేమ్ వస్తుంది కదా, ఎలా తెలుస్తుంది మీరు అడగచ్చు. మన అడ్రస్ ప్రూఫ్లో మన ఫ్యామిలీ అంతా వస్తుంది. సో అడ్రస్ ప్రూఫ్లో ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్ కానీ అండ్ రిటైర్మెంట్ అయిపోయి రిటైర్మెంట్లో ఉన్నా కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోకూడదండి. ఇవైతే ఈ పాలసీలు ఇదైతే ఎలా అప్లై చేయాలి అనేది మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ నేను ఈ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, నో ప్రాబ్లం. అండ్ ఇది వచ్చేసి ఎలా తీసుకుంటున్నారు అంటే 1 monthకి, అంటే ఫస్ట్ 1 year వచ్చేసి వీళ్ళు కొన్ని, ఇప్పుడు మనమైతే చాలా మంది ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది పోస్ట్ చేసాము, అంటే అప్లై చేసాము అనుకోండి. అప్లై చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే చాలా మంది అప్లికేషన్స్ అప్లై చేస్తుంటారు. మొత్తం ఇవి వచ్చేసి 2 lakhs 3 lakhs పైనే ఫర్ ఇయర్కి తీసుకుంటారండి. 1 yearకి ఫస్ట్ ఏవైతే మీరు పంపించిన చాలా మంది అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేస్తుంటారు. ఆ అప్లై చేసిన వాటిలో వాళ్ళు ఫిల్టర్ చేసి కొన్ని అప్లికేషన్స్ అనేది సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది ఉంటుందండి. ఎగ్జామ్ అనేది కూడా ఎప్పుడు అనేది వాళ్ళు మీకు అప్డేట్ చేస్తారు. మీ అప్లికేషన్ అనేది సెలెక్ట్ అయితే మీకు అప్లికేషన్ అనేది సెలెక్ట్ అయితే మీకు ఇంటిమేషన్ అనేది వాళ్ళ మెయిల్ నుండి ఇవ్వచ్చు, లేదు కాంటాక్ట్ ద్వారా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఎలా అంటే ఒక 2 minutes ఉంది, అలా సెలెక్ట్ చేసి వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయిన తర్వాత మనకి జాబ్ అనేది చేసుకోవచ్చు హ్యాపీగా. అంటే పర్ మంత్కి
వీళ్ళు ఫస్ట్ ఇయర్లో 3 ఇయర్స్ అని చెప్పాను కదండి. ఫస్ట్ ఇయర్లో పర్ మంత్కి 7,000, సెకండ్ ఇయర్లో పర్ మంత్కి 6,000, థర్డ్ ఇయర్లో పర్ మంత్కి 3,000గా ఇస్తారండి. ఇచ్చిన తర్వాత వీటితో పాటు మీరు కమిషన్స్ అవన్నీ కూడా ఇన్సెంటివ్స్ అన్నీ కలిపి మనకు 48 అరౌండ్ 30 to 40 మనం ఎర్న్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ చూసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్కి మనం ఏజ్ ప్రూఫ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డు కానీ మీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏజ్ ప్రూఫ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ సర్టిఫికేట్లోనే ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డులోనే ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫోటో వచ్చి అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ అటాచ్ చేసి మన దగ్గరలో ఎల్ఐసి ఏజెంట్స్ అంటే ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది కదండి, అక్కడ వెళ్ళి మీరు సబ్మిట్ చేసేయచ్చు. అండ్ వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు తర్వాత ఈ 3 years అయిన తర్వాత ఏంటి అంటే మనకు వచ్చేసి 3 years కంప్లీట్ అయిన తర్వాత మన క్వాలిఫికేషన్ బట్టి మన పర్ఫార్మెన్స్ బట్టి వీళ్ళు పర్మనెంట్ కూడా చేస్తారండి, నో ప్రాబ్లం. మనం అప్పుడు హ్యాపీగా ఇంట్లో వండుకొని పర్మనెంట్గా వర్క్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. మీరు ఎలా ఎల్ఐసి మాకు తెలియదు కదా అది కనుకండి, వీళ్ళు ఫస్ట్ వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, ఎలా చేయాలి ట్రైనింగ్ కంప్లీట్గా ప్రొవైడ్ చేసిన తర్వాతే మనకు వర్క్ అనేది ఇస్తారండి. సో మనం పర్ ఇయర్కి అటు ఇటు కాకుండా పర్ మంత్కి కూడా మనకు వాళ్ళు ఇచ్చే శాలరీస్ మీద డిపెండ్ కాకుండా పర్ మంత్ వాళ్ళు 7,000 ఇస్తారు మనం చేసే వర్క్కి. అలా ఏం చేయకుండా కూర్చోరు కదండి ఎవరైనా, ఇచ్చే ప్రతి ఫిక్స్డ్ సాలరీ అంటారు కదండి, అలా 7,000 అనేది మంత్లీ మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ అయిన తర్వాత మనకి ఏమైనా ఎక్స్ట్రా మనం ఎవరైనా యాడ్ చేయడం కానీ మన వర్క్ని బట్టి ఆ వర్క్ ఎలా చేస్తున్నామో దాన్ని బట్టి మనం ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసినా వాటికి మనకి కమిషన్స్ అనేది సపరేట్గా వాళ్ళు పే చేస్తారండి. ఈ బీమా సాక్షి యోజన అనేది వచ్చి December 9 ప్రధానమంత్రి మోడీ గారు అయితే రిలీజ్ చేశారు. చాలా మంది అప్లై చేస్తున్నారు. మీలో ఎవరైనా అంటే స్టేట్ బట్టి ఉండదండి, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీలో ఎవరైనా ఫీమేల్స్ అబోవ్ 18 years ఉన్న వాళ్ళు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి వచ్చి ఫస్ట్ వచ్చేసి అప్లై చేసినా వేస్ట్ అవుతుంది అనేది దీనికి ఎటువంటి ఫీజు అనేది అవసరం లేదు. యాక్చువల్గా ఏ గవర్నమెంట్ జాబ్స్కైనా మినిమం ఫీజు అనేసి వాళ్ళు 200-250 అలా పెడతారు, వీటికైతే ఏ ఫీజు అనేది లేదు. కానీ కంపల్సరీ మన ఫ్యామిలీలో ఎవరు ఎల్ఐసి ఏజెంట్గా లేకుండా ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. అండ్ 10th పాస్ అయి ఉండాలి మినిమం క్వాలిఫికేషన్, అండ్ 18 to 70 years ఉండాలి. దీన్ని ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేసి, ఇది ఈజీ ప్రాసెస్ అండి, ఈజీగా అప్లై చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ అప్లికేషన్ ఇప్పుడు చెప్తున్న లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ క్లిక్ చేసి అప్లై చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ పక్కన ఉన్న ఎల్ఐసి ఆఫీస్ దగ్గర మీరు ఆ ఫామ్ అనేది సబ్మిట్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంతే అండి. ఇప్పుడైతే ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా చూసేద్దాం. చూడండి, మన డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ ఇచ్చాను కదా, అక్కడ ఓపెన్ చేసిన వెంటనే ఎల్ఐసి ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా మీకు. ఇక్కడ చూడండి ఎల్ఐసి వీటిలో నేను చెప్పినవన్నీ క్లియర్గా ఇచ్చేసారు. చూడండి, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఉమెన్స్ అని ఇచ్చారు, అది గుర్తుపెట్టుకొని. ఎంసీఏ స్కీమ్ వీళ్ళంటి సాలరీడ్ అపాయింట్మెంట్స్ ఎంప్లాయ్మెంట్ కార్పొరేషన్. చూడండి, మినిమం 18 years ఉండాలి మనం అప్లై చేసే టైంకి, మ్యాక్సిమం వచ్చేసి 70 years ఉండాలి. లాస్ట్ బర్త్ అనేది మినిమం క్వాలిఫికేషన్ 10th ఉండాలి. చూడండి, ఫుల్ఫిల్ డెత్ అప్లై చేసేటువంటి ఇయర్ ఎంసీఏ. చూడండి, ఫస్ట్ ఇయర్ అయితే మనం ఎంత అప్లై చేసుకోవచ్చు, ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది వీళ్ళు క్లియర్గా ఇచ్చేసారు. కమిషన్ మనం 48 దాకా చేసుకోవచ్చు. ఇది చూడండి, ఫస్ట్ ఇయర్ వచ్చి 7,000 కన్ఫామ్గా ఇస్తారు. ఇది మన అకౌంట్లో పర్ మంత్ 7,000 అనేది పడిపోతుంది. సబ్జెక్ట్ని బట్టి చూడండి 6,000 సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వచ్చేసరికి మనకి 5,000 వచ్చేస్తుంది. ఇది ఎందుకంటే డిక్రీజ్ అవుతుందంటే బేస్డ్ ఆన్ అవర్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. రిలేటివ్స్ చూడండి క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చదువుకొని 1-2 times మీరు చదువుకొని అప్లై చేయండి. ఇక్కడైతే ఇచ్చారు చూడండి, ఎవరైనా మీకు ఏజెంట్లుగా ఉన్న, రిటైర్మెంట్ ఏజెంట్లు అయినా, మీ బ్రదరు, పేరెంట్స్, సిస్టర్స్ ఎవరైనా వాళ్ళు మీ ఏజెంట్లుగా ఉన్న, మీకు రిలేషన్లో ఉన్న వాళ్ళు మీరు అనేది ఎలిజిబుల్ కారు. సో అదొకసారి చూసుకొని. ఎక్స్ ఏజెంట్ అయినా కూడా ఎలిజిబుల్ కారండి. మీకు ఎక్స్ ఏజెంట్ అంటే మీరు ఎక్స్ ఏజెంట్ అని కాదండి, మీకు రిలేటివ్స్ ఉంటారు కదండి, మీ బ్రదర్ అయినా మీ సిస్టర్ అయినా ఈ ఎల్ఐసిలో పనిచేసి రిటైర్మెంట్ అయినా కూడా మీరు ఎలిజిబుల్ కారు, అలా అండి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటైతే కంపల్సరీ కావాలి. నేను చెప్పాను కదా అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా అనేసి. సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఫోటో, ఏజ్ ప్రూఫ్ది, అండ్ నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్, అండ్ ఒక ఫోటో కావాలి. ఎందుకు అంటే ఫోటో వచ్చేసి మనం అప్లై చేయడానికి అప్పుడు స్టిక్ చేసి
మనం అప్లై చేయాల్సి ఉంటుంది. నెట్ కు ఓపెన్ చేయనందువల్ల అలా ఉంది చూడండి. లీడ్ అప్లికేషన్ ఫర్ ద ఎల్ఐసి బీమా సక్సెస్ స్కీమ్ వీటిలో ఎలా చేయాలని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే నేమ్ అని ఇచ్చారు కదా, మీకు కనిపించకపోవచ్చు, నేను ఫోన్ లో నీట్ గా చూస్తున్నాను చూడండి. నేమ్ అని ఇచ్చారు కదా, ఇక్కడ నేమ్ ఇచ్చేది జెండర్ ఫీమేలే కాబట్టి వాళ్ళు మేల్ ఎలిజిబుల్ కాదు కాబట్టి ఫీమేల్ అని ఇచ్చారు. ఇండియన్ డేట్ ఆఫ్ బర్త్ మీది ఏదైతే అది ఉందో చూడండి, ఇక్కడ నీట్ గా మెన్షన్ చేశారు. అబోవ్ 18 ఉండాలి, బిలో 70 ఉండాలి అనేసి. అండ్ మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీకు ఆధార్ కార్డు కానీ మీ మెయిల్ ఐడి కానీ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. మీరు యూస్ చేసే ఈమెయిల్ ఐడి మొత్తం ఇవ్వండి, ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది మనకు మెయిల్ రావచ్చు. ఎంటర్ అడ్రస్ నీట్ గా ఇచ్చారు, వాళ్ళ ఈమెయిల్ క్లియర్ గా అడ్రస్ ఇచ్చేసేయండి. అండ్ పిన్ కోడ్ అవన్నీ క్లియర్ గా ఇచ్చేసి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కూడా ఇచ్చారు. మీలో ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ ఈ ఎల్ఐసి ఏజెంట్లుగా వర్క్ చేస్తున్నారా అని అడిగారు. ఎస్ అంటే నాట్ ఎలిజిబుల్ అని కూడా ఇచ్చారు. నేను ఆల్రెడీ చెప్పినాను, నో అని పెట్టేసేయండి. లేదు అంటే ఎంటర్ క్యాప్చర్ చేసి సబ్మిట్ చేశారంటే సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన తర్వాత మనం ప్రింట్అవుట్ని బ్యాక్ డౌన్లోడ్ చేసుకొని దానికి ఏ అటాచ్మెంట్ చేయాలో అటాచ్ చేసి మనం ఎల్ఐసి దగ్గర ఆఫీస్ దగ్గర ఇచ్చేసేయాలి. ఏం అటాచ్ చేయాలో చూడండి. సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ ఏజ్ ప్రూఫ్ ఉండేది ఒకటి కావాలి, అండ్ అడ్రస్ ప్రూఫ్ ఒకటి, అండ్ మన ఫోటో ఒకటి, ఎందుకంటే సర్టిఫికేట్ మీద అటాచ్ చేయడానికి. ఇంతే అండి, చాలా ఈజీ. అప్లై చేసేసేయండి, మీకు రిజల్ట్స్ అనేది తొందరగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక కమెంట్ చేయండి. ఏదైనా డౌట్ వచ్చినా, మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏదైనా డౌట్ వచ్చినా కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.